చెప్పాలంటే 4th నుంచి హాస్టల్ ఉంటుందంటే ఏదో ఉన్నా అంటే ఉండలేను. నాకు 3rd క్లాస్ వరకు స్టడీ అవర్స్ అంటే ఏదో తెలీదు. 4th క్లాస్ వచ్చిన తర్వాత నాకు అసలు చదవడం అంటే రాదు. బట్ హాస్టల్కి వచ్చిన తర్వాత కంటిన్యూగా నాకు 4th, 5th, 6th, 7th, 8th, 10th వరకు నాకు ఫస్ట్ ర్యాంక్స్ రావడం జరిగింది. ఇవే మండల్లో కూడా నాకు స్పీచ్లో ఫస్ట్ ప్రైజెస్ అన్నీ రావడం. దేనివల్ల హాస్టల్లో ఉంటే అందరు చదివితే చదవాలనిపిస్తుంది, అందరు వర్క్ చేసి చేయాలనిపిస్తుంది. వాళ్ళు చదివితే నేను చదవాలా, వాళ్ళకి వస్తుంది నాకు రావట్లేదు అని కాంపిటీషన్ ఎక్కువైపోతుంది. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే మాకు ఎస్సీ డిపార్ట్మెంట్ నుంచి అందరూ మెయిన్గా వెంకటేశం సార్ వచ్చినప్పటి నుంచి సైన్స్ పేరు పెట్టడం, ఒకటి ఎస్ఏ రైటింగ్స్, ఇట్లా ఇంట్రెస్ట్ అంటే స్కిల్స్ పెరుగుతాయి. స్టడీ ఒక్కటే ప్రపంచంగా 56 కళలకు చదువు ఒక కళ. చదువు ఒకటే అని చెప్పను, మీకున్న టాలెంట్ని బయట పెట్టుకోవాలి. అది ఏదే రూపంలో సార్, మీకు డాన్స్ వచ్చా డాన్స్ చేయండి, స్పీచ్ వచ్చా స్పీచ్ ఇవ్వండి. కానీ మనకున్న నాలెడ్జ్ని బయట పెట్టుకోవడం కోసం మా ఎస్టీ డిపార్ట్మెంట్ మెంబర్స్ అందరు కలిసి మాకు సైన్స్ పేరు పెట్టడం, అందులో మాట్లాడడం, ఎస్ఏ రైటింగ్, స్పీచ్ లాంటివి పెట్టి మా టాలెంట్ని బయటకు తీస్తున్నారు. దీనికి వెరీ థ్యాంక్ యూ సార్. నేను చెప్పాల్సింది ఒకటే, మాకు ఇన్ని బయటకు తీస్తున్నారంటే మేము బియాండ్ బి సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. నా ఏం ఐఏఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఖచ్చితంగా. నేను ఇప్పుడు ఇక్కడ ఒక స్టూడెంట్ లెక్క వచ్చి మాట్లాడుతున్నాను ఎస్సీ డిపార్ట్మెంట్స్, కానీ ఆఫ్టర్ 5-6 years అవుతుంది అవంటే బికమ్ ఇక్కడ కూర్చొని మాట్లాడతా అందరితో. ఇక్కడ కూర్చొని ఇప్పుడు స్టూడెంట్ లెక్క వచ్చి మాట్లాడుతున్నా కదా, అప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ లెక్క వచ్చి మాట్లాడి అందరితో. నేను చెప్పేది ఒకటే లాస్ట్ వర్డ్, అందరూ కష్టపడాలి, చదువుకోమని అందరూ చెప్తారు. కూర్చొని చదివిన వాళ్ళు మాత్రమే బాగుపడతారు. ఎవరితో డిపెండ్ కావద్దు, మనది మనం వర్క్ చేయాలి. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని సరే ముంగడికి వెళ్ళాలి. వీళ్ళనే ఇన్స్పిరేషన్గా కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దాంట్లో అమ్మ నాన్న అయినా సరే, ఇప్పుడు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా హార్డ్ వర్కర్స్, వాళ్ళు చదువుకొని వస్తారు, కష్టపడి వస్తారు. వాళ్ళని చూసి కొంచెం నేర్చుకుందాం. ఎక్కడో ఉన్న మన ముంగట్ల మన పేరెంట్సే ఉంటారు, వాళ్ళు సంవత్సరం మొత్తం కష్టపడి 3,000 వస్తాయండి. ఆ 3,000తో ఇల్లు మొత్తం మనం ఒక గంట కూర్చొని చదివితే ప్రపంచాన్ని వేయవచ్చు. మనం చదువుకుంటే నీ అరిచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చు. నేను చెప్పేది ఒకటి మీ అందరికీ, చదువుకోండి, మీకు ఏ టాలెంట్ ఉంటే దాన్ని బయట పెట్టుకోండి. డూయింగ్ హార్డ్ వర్క్. థ్యాంక్ యూ ఫర్ గివ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్. నేను గంగా సుధా మేడం స్టూడెంట్ని. మా మేడం సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడి వరకు వచ్చాను. కానీ నాకు ఆశీష్ సాంగ్వాన్ సార్ కూడా వల్ల చాలా ఇష్టం ఉండే, బికాస్ ఐ వాంట్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. నాకు కొంచెం మిస్ అయినా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారంటే, నేను ఎప్పుడు ఒక చిన్న బ్యాగ్ వేసుకొని స్కూల్కి వచ్చిన, కానీ ఇప్పుడు వన్స్ 10th అయిపోయి వెళ్తున్నా అంటే ఇంతమంది ప్రేమల్ని, ఇంతమంది ఓదార్పుని తీసుకొని వెళ్తున్నా. వన్స్ గేట్ బయటకు వెళ్ళినా అంటే ఇంతమంది ప్రేమలు మూట కట్టుకొని వెళ్తున్నా అంటే సక్సెస్ ఖచ్చితంగా అవుతానా కానా? ఇంతమంది సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అవుతా, నాకు హోప్ ఉంది. అవ్వకుండా అయితే రాను, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వస్తా. మళ్ళీ మీ అందరికి దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లెక్క వచ్చి మీ ప్రాబ్లమ్ నేనే సాల్వ్ చేస్తా. స్టడీ పర్పస్లో ఏమున్నా నేనే సొల్యూషన్ చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఫర్ గివ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్.